దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశపు మాటలు విని బలపరచబడదాం, ధైర్యపరచబడదాం. జకర్యా గ్రంథం 8:23 సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడే అన్యజనులలో 10 మంది యొక్క యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్న సంగతి మాకు వినపడినది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. ఆమె నీ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. మరియు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ 2025 సంవత్సరం. దేవుడు మీకు గొప్ప మేలుడు ఆశీర్వాదించే సంవత్సరం ఉండును గాక. దేవుడు మీకు తోడుండే సంవత్సరంగా ఉండును గాక. దేవుడు మీకు తోడున్నాడని మీ చుట్టూ ఉన్నవారు చెప్పే సంవత్సరంగా మీకు ఉండును గాక. ఆమెన్. దేవుడు ఇచ్చిన సెలవు ఇచ్చే మాట ఏంటంటే, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడే అన్యజనులలో, అంటే దేవుని ఎరగని వారు ఎవరుతుంటారో వారట 10 మంది ఒక యూదుని చెంగుబట్టుకుని, దేవుడు మీకు తోడుగా ఉన్నట్టు మాకు వినపడింది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు అనేటి వాగ్దానం ఇస్తా ఉన్నాడు. అంటే మీకు దేవుడు చేసే మేలుని బట్టి మేము అది చూస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాడు, బహుగా హెచ్చిస్తున్నాడు అని చెప్పేసి మనతో పాటుగా మరికొంతమంది 10 మంది చేర్చబడే విధంగా, దేవుని దగ్గరికి వచ్చే విధంగా అవుతారు అని ఒక వాక్య యొక్క ఉద్దేశం ఉంది. దేవుని బిడ్డలారా, అవునండి, ఈరోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అనేక రకాలుగా చెడు మాటలు మాట్లాడుతూ తోలనానేటగా చూసే విధంగా ఉండొచ్చు. కానీ దేవుడు నీతో ఉన్నాడని సంగతి ఎవరు చెప్తారు? దేవుని ఎరగని అనగా దేవుని ప్రజలతో ఎవరు చెప్తారంటే, ఈ చుట్టూ ఉన్న ప్రజలు ఎవరైతే దేవుడు అంటే ఇంకా రక్షకులుగా అంగీకరించలేదో వారంటారట, అబ్బా మీ దేవుడు మీకు ఎంత సహాయం చేస్తున్నాడు, మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడని చుట్టూ ఉన్నవారు చెప్పే దినంగా, చెప్పే రోజు వచ్చినట్లుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. ప్రియాతి ప్రియండి దేవుని కుమారుడు కుమార్తె, మరి గడిచిన సంవత్సరం 2024లో ఎంతో బాధను అనుభవించుండొచ్చు. నాకెవరు తోడున్నారని చెప్పేసి. కానీ దేవుడి సంవత్సరం తోడుండే సంవత్సరంగా ఉంటాను అని వాగ్దానం ప్రారంభిస్తున్నాడు. ప్రియ దేవుని కుమారుడు కుమార్తె, నా జీవితంలో దేవుడు చేసే మేలుడు ఎంతో గొప్పవండి. ఎన్నిసార్లు కొనియాడినా, ఎంత చెప్పినా కూడా తీర్చబడలేని ఆ ఒక రుణం. ఎందుకంటే దేవుడు అంత గొప్ప కార్యం చేస్తున్నాడు కూడా నీ జీవితంలో, చేస్తాడు కూడా. ఇప్పుడు నీకు మనుషులు ఎవరు తోడున్నా లేకున్నా కానీ దేవుడు తోడుంటాడు. ఆ మనుషులు తోడెవరు లేకున్నా దేవుడు తోడుంటాడు. ఎవరు తెలుసుకుంటారు? నీ చుట్టూ ఉన్న ప్రజలు తెలుసుకుంటారు. ఈరోజు నీ చుట్టూ ఉన్న ప్రజలు నీ బ్రతికెందుకు, నీ జీవితం ఎందుకు పుట్టి అని కూడా అన్న సందర్భాలు ఉండొచ్చు. కానీ ప్రతి దేవుని కుమారుడా, దేవుడు మీద తోడుగా ఉన్నాడని నీ చుట్టూ వారు చెప్పుతారు. ఖచ్చితంగా అది జరుగుతుంది. ఈ సంవత్సరము యొక్క మెయిన్ ఉద్దేశమే ఇది. ఈ సంవత్సరం అంతా కూడా ఎవరైతే నిన్ను గత సంవత్సరంలో ఆపి ఎందుకు మీ దేవుడు ఏం చేశారని చెప్పేసి అని మిమ్మల్ని బాధ పెట్టారు, ఇప్పుడు దేవుడు చెప్తాను ఏంటంటే, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మాకు అర్థమైంది అని, మేము కూడా మీతో పాటు వస్తాము అని చెప్పే విధంగా దేవుడు చేయబోతా ఉన్నాడు. కనుక దేవుడు బిడ్డారా, మరి దేవుడు తోడుగా ఉంటే ఎట్లా జీవనంలోకి అర్థమైంది? మన క్షేమం కలగటము, ఆరోగ్యం కలగటము, ఆశీర్వాదం కలగటము, నెమ్మది కలగటము, ధనం కలగటము, ఐశ్వర్యము, ఇట్లా ఎన్ని రకాల చూసినా కూడా దేవుడు తోడుగా ఉంటాడు అనడానికి ఇదొక ఉదాహరణ. ఆయన ఉంటే ఏం జరుగుతుంది? ఇవన్నీ మేలు జరుగుతాయి. కనుక ఈ యొక్క మేలు ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ దయచేయును గాక. నేను పడుతున్న కష్టము, ఆ సమస్య, ఆ ఇరుకు ఇబ్బంది, అనారోగ్యము, ఆ ఒంటరితనము, ఆ ఇబ్బందుల నుంచి దేవుడు తప్పక తోడుగా ఉండి మీకు కూడా దయచేయును గాక. మరి గొప్ప వాగ్దానము నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రాలు. నీవు మాకు తోడుగా ఉన్నాడని మా చుట్టూ వారు తెలుసుకునే విధంగా చేస్తానని మాటిస్తున్నావు కదా తండ్రి. అవునయ్యా, కష్టములు, నష్టాలు, బాధ, బలహీనతలు ఇప్పుడున్న మమ్మల్ని తండ్రి బయటకు తీసుకురండి. మీ విడుదల పొందుకోవడం బట్టి ప్రభుత్వ ప్రజలు కూడా ప్రభుత్వని ఈ నామాన్ని ఘనపరిచే సహాయం చేయడం వేడుకుంటాం. కృప నుంచి కాబట్టి స్థిరపరిచి బలపరిచినంత ఆశ్రయించి మహిమా ఘనతా ప్రభావం పొందుకొని యేసు నామములో వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.